కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ గీతతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన బాలికపై హనీ ట్రాప్ మరియు వసూళ్ల కేసులు ఏ నిబంధనల ప్రకారం నమోదు చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన బేటీ బచావో నినాదం కేవలం మాటలకే పరిమితమైందా అని ప్రశ్నిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ రోజు కేటీఆర్ గారు పిలుపు కొరకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీ అందరు కూడా తెలుసు, లాస్ట్ 4-5 డేస్ నుంచి బండి సంజయ్ గారు అబ్బాయి ఏదైతే అతను చేసిన అరాచక పనులు అలాగనే సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాయి. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి వాళ్ళ అబ్బాయి ఇట్లా చేసిండు అంటే కొద్దిగా షేమ్ఫుల్ ఉంది. కాబట్టి దయచేసి మేము పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే హానెస్ట్గా ఏది ఉంటే అది చేయండి. ఫోక్స్ చట్టం దీనికి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఏ కేసులు ఉంటే ఆ కేసులు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగనే బండి సంజయ్ గారిని కూడా, ఎందుకంటే వేరే స్టేట్లలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ ఫోక్స్ చట్టాలు. అదే ప్రైమ్ మినిస్టర్ ఏ రకంగా బేటీ బచావో అని ఇట్లాంటి చాలా అంటే స్లోగన్స్ అన్నీ తీసుకొని వచ్చున్నారు. ఆ స్లోగన్స్లన్నా కనీసం మా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణలో. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇతను డిబార్ చేయాలి. అలాగనే అలా అబ్బాయిని ఏదైతే ఉన్నదో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అవును, ఫేస్బుక్లో కూడా చూసినాం మేము. అవి కూడా అంటే ఇంకా చేసుడు అంటే వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, మేము అనుకుంటున్న ఒకటి అంటున్నారు. కానీ రియల్గా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది కదా మనకు. మెయిన్గా వాళ్ళు కరెక్ట్ చేయాలి. వాళ్ళు చేస్తే సరిపోతుంది. బయట వాళ్ళకు ఎట్లా పెడుతుండో కేసులు ఇది కూడా అట్లే పెట్టమంటున్నాం మేము. 99% ఉండకుండా అనుకుంటున్నాం మేము. ఇంకా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తే గట్టిగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టెప్ తీసుకుంటే అందరూ కూడా భయపడతారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆఫీసర్ల కాడికి అందరూ కూడా భయం అంటే రెస్పెక్ట్ అవన్నీ కూడా న్యూసెన్స్ ఎందుకు అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దాన్ని పిలుపునిచ్చింది. ఈరోజు రేపు కూడా అంటే కేటీఆర్ సభ చెప్పడం జరిగింది. ఈరోజు రేపు అంటే ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఏం చేయకపోతే మీరు అందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ తీసుకొని ప్రొటెస్ట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. రేపు కూడా తీసుకోమన్నారు. అంటే ఇంకా అవును, అంటే ఇంకా ఇదేంటంటే వాళ్ళు సరే మన స్టేట్కి వచ్చినప్పుడు కూర్చోవాలి తప్పదు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అంటే ఫ్రెండ్లీ ఉండకుండా అంటే సీరియస్గా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఫోక్స్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము. వేరేది ఏమి ఎవరి మీద మాకు కక్ష లేదు. మా కేటీఆర్ సాబ్ కానీ ఎవరికి కానీ మాకు కానీ వాళ్ళ మీద కక్ష లేదు. అంటే కనీసం ఇట్లాంటివి చేస్తే వేరే వాళ్ళకు కూడా భయం భక్తి అనేది ఉంటుందని ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. అవును, దాని మీదనే కదా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు మొదలే అనుకునే కేసు పెట్టించున్నారని చెప్పి అన్నీ కూడా నిన్న కేటీఆర్ సాబ్ చెప్తా ఉండే. కాబట్టి అది ఇది కాకుండా మేమేం చేస్తున్నామంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రేపు మళ్ళీ ధర్నాలా ఏంటి మళ్ళీ మా పార్టీ పిలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ దానికి అనుకూలంగా మేము అందరం కూడా మా కార్యకర్తలందరం కూడా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం.